హలో టీచర్స్, అందరికీ నమస్తే. మరొక సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్తో మీ ముందుకు వచ్చాను. సో అందరూ చాలా బిజీగా ఖాళీ లేకుండా చదువుతూ ఉన్నారా? రోజుకి 10 అవర్స్ చదివితే చాలు జాబ్ వచ్చేస్తుంది అని చెప్తారు కొంతమంది. అలా రాదు. రోజుకి మీరు 1 డేకి 20 అవర్స్ చదివిన జాబ్ రాదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బిట్ ఎలా అడుగుతున్నారో అలా చదివితేనే మీకు జాబ్ వస్తుంది. బుక్ మొత్తం చదవకూడదు. బుక్లో ఇంపార్టెంట్వి చదవాలి. ఈరోజు ఒక టాపిక్ తీసుకొని చదివితే ఆ టాపిక్ మీకు పర్ఫెక్ట్గా రావాలి. ఆ టాపిక్లో ఏ బిట్ అడిగినా సరే మీరు చెప్పేలాగా ఉండాలి. సో బుక్ మొత్తం అవగొట్టాలి, సిలబస్ మొత్తం అవగొట్టాలి అని చదవకండి. కొంచెం తెలివిని ఉపయోగించి ప్రతి పాయింట్ ఒక బుక్ పెట్టుకొని రాసుకుంటూ చదవండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసరికి సిసిఈ అనగా అబ్రివేషన్ అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థి కేంద్రీకృత విద్య, నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యార్థి తరగతి గది మూల్యాంకనం, నిరంతర విద్యార్థి విద్య. సిసిఈ అనగా నిరంతర సమగ్ర మూల్యాంకనం అంటే కంటిన్యూయస్ అండ్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసరికి చార్లెస్ జెడ్, డబ్ల్యూసి బాగ్లే, ఈఎల్ థార్నడైక్, జేబీ వాట్సన్. సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది చార్లెస్ జెడ్. ఓకేనా? ఇక మిగతా వాళ్ళు ఏమేమి ప్రతిపాదించారో చూద్దాము. ఒకే బిట్లో మనకి ఇంకొక 4 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. డబ్ల్యూసి బాగ్లే వచ్చేసరికి ఆదర్శాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈఎల్ థార్నడైక్ వచ్చేసరికి యజ్ఞ దోష అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. జేబీ వాట్సన్ వచ్చేసరికి ప్రవర్తనవాద సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఇలా మీరు ఒక బిట్ చదివేటప్పుడు ఆప్షన్స్ అన్నిట్లో కూడా మనం ఇంకొక క్వశ్చన్ ఎత్తికామనుకో మనకి ఈజీగా నెక్స్ట్ ఎక్కడ బిట్ ఎలా అడిగినా సరే మనం ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. ఈ క్రింది రకం ప్రశ్న గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. వాళ్ళు ఎవరని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి వ్యక్తంతర ప్రశ్న, వ్యక్తంతర్గ ప్రశ్న, తార్కిక ప్రశ్న, సహజ ప్రశ్న. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2 వ్యక్తాంతర్గ ప్రశ్న. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి సహకార మరియు సహచర్య అభ్యసనాలు అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసరికి ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి, విషయ కేంద్రీకృతమైనవి, విద్యార్థి కేంద్రీకృతమైనవి, పద్ధతి కేంద్రీకృతమైనవి. సహకార మరియు సహచర్య వచ్చేసరికి విద్యార్థికి కేంద్రీకృతమైనవి. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పరీక్షా పరికరాలు మరియు పద్ధతులు ఎంపిక ఈ బోధనా దశలో జరుగుతుంది. ఆప్షన్స్ వచ్చేసరికి పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, సాంకేతిక చర్యాత్మక దశ. పరీక్షా పరికరాలు మరియు పద్ధతులు వచ్చేసరికి పూర్వ చర్యాత్మక దశలో జరుగుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యసన నియమం ఏంటి అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి ఫలిత నియమం, అభ్యాస నియమం, సంసిద్ధత నియమం, ప్రత్యక్ష నియమం. ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే నియమం వచ్చేసరికి సంసిద్ధత నియమం. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చేయటం, అన్వేషించటం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి శ్రవణ అభ్యాసకులు, మౌఖిక అభ్యాసకులు, దృశ్య అభ్యాసకులు, శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అండి. చేయటం, అన్వేషించడం, కనుగొనటం ద్వారా శారీరక పరస్పరాత్మక అభ్యాసకులు నేర్చుకుంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మానసిక వికలాంగులకు ఇచ్చే అభినందన చిరునవ్వు కౌగిలింత అనే పునర్బలనలు ఈ రకానికి చెందినవి.
ఆప్షన్స్ వచ్చేసరికి గౌణ పునర్బలనాలు, ప్రాథమిక పునర్బలనాలు, సాంఘిక పునర్బలనాలు, ఆప్యాయ పునర్బలనాలు. ఇవి వచ్చేసరికి సాంఘిక పునర్బలనాలండి. సొసైటీలో మనం మానసిక వికలాంగులకు ఒక చిరునవ్వు ఇవ్వటం, అది సొసైటీకి సంబంధించి అంటే సాంఘిక పునర్బలనాలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎన్సిఎఫ్ 2005 ప్రకారం బోధనాభ్యసన ప్రక్రియలు ఇలా ఉండాలి అని అడుగుతున్నారు. సో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా, మూల్యాంకన కేంద్రీకృతంగా, విద్యార్థి కేంద్రీకృతంగా, విషయ కేంద్రీకృతంగా అని ఆప్షన్స్. సో ఇక్కడ ఉపాధ్యాయునికి మూల్యాంకనం కాదు, విద్యార్థికి అనుకూలంగా ఉండాలి బోధన అభ్యసన అనేది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, విద్యార్థి కేంద్రీకృతంగా. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఉపాధ్యాయుని నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. ఆప్షన్స్ 1వ దశ, 3వ దశ, 2వ దశ, 4వ దశ. దీని ప్రకారంగా రాజు ఏ దశలో ఉన్నాడు అంటే 3వ దశలో ఉన్నాడు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తతాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలోని లక్షణాలు అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ వచ్చేసరికి శిశ్న దశ, జననాంగ దశ, గుప్త దశ, అసన దశ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3, గుప్త దశ అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి క్రింది వాణిలో అంతర్గత ప్రేరణ అంటే లోపల ప్రేరణ అనమాట. మనం మానసికంగా లోపల ఫీల్ అవుతామే, అది అంతర్గత ప్రేరణ అంటే. ఆప్షన్స్ వచ్చేసరికి సహచరుల ప్రశంసలకి, బహుమతులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, స్వీయ సంతృప్తి. ఇక్కడ అంతర్గత ప్రేరణ అంటే స్వీయ సంతృప్తి, మన లోపల మనమే. స్వీయ అంటే మనం కదా, మన సొంతంగా. సో హ్యాపీగా ఉంటాము, సంతృప్తిగా. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. సహచరుల ప్రశంసలు, బహుమతులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం, ఈ 3 మిగతా వాళ్ళు మన కోసం చేసేది, కానీ మనకు మనంగా చేసుకునేది స్వీయ సంతృప్తి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారకమైన సంఖ్యానాత్మక నిర్మాణాలు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి అంతర్బుద్ధి, సాంశీకరణం, అనుకూలత, స్కీమాటా. సో పియాజే ప్రకారం ప్రవర్తన నమూనాలు అంటే స్కీమాటా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4. జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. ఈ చాప్టర్ నుంచి ఖచ్చితంగా ఒక 2 బిట్స్ అయితే వస్తాయండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి కౌమార దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ. సో ఆన్సర్ వచ్చేసరికి శైశవ దశలో జ్ఞానేంద్రియ వికాసం అంటే పిల్లలు ఎక్కువ కాన్సన్ట్రేషన్గా ఉంటారు, ఈ దశలో ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఆర్టీఈ చట్టం 2009 ప్రకారం ఈ వయసు పిల్లలకు విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. ఆ వయసు ఎంత అని అడుగుతున్నారండి. నేను ఆన్సర్ డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలండి. ఆర్టీఈ 2009 విద్యా హక్కు చట్టానికి సంబంధించి నిన్న నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కనుక మీరు చూస్తే ఆ టాపిక్లో ఏ బిట్ వచ్చినా పెడతారండి. మీరు ఒక్కసారి ఆ వీడియోని చూడండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ప్రక్షేపక పరీక్షల లక్షణం అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి సహజ ఉద్దీపన, అస్పష్ట ఉద్దీపన, నిర్దిష్ట ఉద్దీపన, నిబంధిత ఉద్దీపన. ప్రక్షేపక పరీక్షల లక్షణం వచ్చేసరికి అస్పష్ట ఉద్దీపన. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అహం ఈ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఆప్షన్స్ వచ్చేసరికి ఆనంద సూత్రం, వాస్తవిక సూత్రం, నైతిక సూత్రం, ఆదర్శాల సూత్రం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి అండి ఆప్షన్ నెంబర్ 2, వాస్తవిక సూత్రం. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి చామ్స్కీ ప్రకారం సరైన ప్రవచనం అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. అంటే చిన్నపిల్లలు
స్టార్టింగ్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి భాషా గ్రహణ యంత్రం ఉంటుందని చెప్తున్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి భాషా వికాసం పునర్బలనం మీద ఆధారపడి ఉంటుంది. భాషా వికాసం 3 నుంచి 5 సంవత్సరాల మధ్య జరుగుతుంది. పిల్లలు పరిశీలన ద్వారా భాషను నేర్చుకుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. పిల్లలు భాషా గ్రహణ యంత్రాన్ని కలిగి ఉంటారు. చిన్న వయసులో మనం ఎన్ని లాంగ్వేజ్లు నేర్పించినా పిల్లలు చక్కగా నేర్చుకుంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి తల్లిదండ్రులు పిల్లల కోపాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో ఉద్దేశపూర్వకంగా దానిని పట్టించుకోరు. ఇక్కడ తల్లిదండ్రులు అనుసరించే వ్యూహం దీనికి అనుగుణమైనది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి విరమణ, పునర్బలనం, సామాన్యీకరణం, విచక్షణ. పునర్బలనం, సామాన్యీకరణం, విచక్షణ అస్సలు కాదు, విరమణ దీనికి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ 1. ఎందుకంటే పట్టించుకోకుండా తల్లిదండ్రులు వెళ్ళిపోతున్నారు. సో దాన్ని విరమణ అంటారు. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోబో డాల్ ప్రయోగం దీనికి సంబంధించినది అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి అంతర్దృష్టి అభ్యసనం, పరిశీలన అభ్యసనం, నిబంధన అభ్యసనం, యజ్ఞదోష అభ్యసనం. దీనికి ఆన్సర్ వచ్చేసరికి పరిశీలన అభ్యసనం అండి బోబో డాల్ది. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి రమణి తన స్నేహితులతో ఆడుకోవాలనుకుంటుంది, కానీ తన కొత్త బట్టలు మురికి అవుతాయని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి పరిహార, ఉపగమ, ద్వి ఉపగమ, పరిహార. సో ఉపగమ, పరిహార. సో ఇవన్నీ మీకు తెలుసు అనుకుంటాను. పరిహార అంటే ఒకే పని ఒకే దానికి సంబంధించిందండి. ఉపగమ అంటే 2 పనులు చేసేటప్పుడు 2 కావాలనుకోవటం. ద్వి ఉపగమ అంటే 2 పనులు చేస్తూ దానికి ప్రతిఫలం మంచిగా రావాలనుకోవటం. ఉపగమ పరిహార అంటే ఇక్కడ ఆల్రెడీ డ్రెస్సు కొత్తది వేసుకుంది, ఆడుకోవాలనుకుంటుంది. సో దీనికి ఉపగమ పరిహార. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మూర్తిమత్వ అంచనా పరీక్షలో మిక్కిలి తరచుగా ఉపయోగించే పద్ధతి ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ప్రశ్నావళి, పరిశీలన, పరిపృచ్ఛ, నిర్ధారణ, మాపని. మూర్తిమత్వ అంచనా పరీక్షలు మిక్కిలిగా ఉపయోగించేది ప్రశ్నావళి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మనం ఇప్పుడు చూస్తున్న విషయాన్ని ఇంతకుముందు ఎప్పుడో చూసిన భావన కలగటం దీన్ని ఏమంటారు అని అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ వచ్చేసరికి భ్రమ, మిథ్యాపరిచయ భావన, విభ్రమ, జైగార్నిక్ ప్రభావం అండి. ఇక్కడ వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి మిథ్యాపరిచయ భావన అండి ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి బోధన అభ్యసన ప్రక్రియలో సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్టు పద్ధతి, ప్రయోగ పద్ధతులను ఉపయోగించాలని సూచించే సిద్ధాంతం ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి పరికరాత్మక నిబంధనం, యజ్ఞదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం, శాస్త్రీయ నిబంధన. దీనికి ఆన్సర్ వచ్చేసరికి అంతర్దృష్టి అభ్యసనం ఆప్షన్ నెంబర్ 3 అండి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి మధ్యాహ్న భోజనం అందించడానికి వెనుక గల ప్రధాన ఉద్దేశం ఏంటి అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి, ప్రాథమిక అవసరాలను తీర్చడానికి, పిల్లలు పాఠశాలకు రావటానికి ప్రేరణ కల్పించడానికి, పిల్లల్లో ఐక్యత పెంపొందించటానికి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ప్రాథమిక అవసరాలు తీర్చటానికి. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి ఎంఎస్ ఎక్సెల్లో ఫార్ములాను టైప్ చేయటానికి ముందు ఉపయోగించే చిహ్నం ఏంటి అని అడుగుతున్నారండి. దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఈక్వల్ట్. మనం ఈక్వల్ట్ నొక్కుతాం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి థర్న్స్టన్ ప్రాథమిక మానసిక సామర్థ్యాల పరీక్ష ఈ సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. ఆప్షన్స్ వచ్చేసరికి సామూహిక కారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, ప్రజ్ఞాస్వరూప సిద్ధాంతం అండి.
దీనికి ఆన్సర్ వచ్చేసరికి సామూహిక కారక సిద్ధాంతం. థర్న్స్టన్ వచ్చేసరికి ప్రాథమిక మానక సామర్థ్యాల పరీక్ష వచ్చేసరికి సామూహిక కారక సిద్ధాంతం అండి. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి అతి సంఖ్యానాత్మకత అనగా దీనిని అర్థం చేసుకోవటం. ఆప్షన్స్ వచ్చేసరికి స్వంత ఆలోచన విధానం, స్వంత మూర్తిమత్వం, స్వంత సామర్థ్యాలు, స్వంత ఆత్మభావన. అతి సంఖ్యానాత్మక అంటున్నారండి. దీనికి వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి స్వంత ఆలోచన విధానం, ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ బిట్ వచ్చేసరికి గుర్తింపు సామర్థ్యాన్ని కొలిచే ప్రశ్నలు అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, జతపరిచే ప్రశ్నలు, ఖాళీలు. గుర్తింపు సామర్థ్యాన్ని అంటే మ్యాచింగ్ అండి, జతపరిచే ప్రశ్నలు. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 3. లాస్ట్ బిట్ వచ్చేసరికి మెమొరీ యూనిట్ దీనిలో ఒక భాగం అని అడుగుతున్నారండి. ఆప్షన్స్ వచ్చేసరికి ఇన్పుట్ యూనిట్, అవుట్పుట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అండి. మెమొరీ యూనిట్ వచ్చేసరికి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో ఒక భాగం. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ నెంబర్ 4 అండి. ఈ వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నా వీడియోలు చూస్తూ ఉండండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.